నీ పాడుగా అని ఇవాళ అంగట్ల దేవులాడి దేవులాడి సచ్చిన మొత్తానికైతే బురక పిట్టలో నుండి ఆలుగడ్డలు అయితే దొరికినాయి నాకు మంచిగా కడిగిన కుక్కర్ లేసిన గిన్నెని నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి 2 విజిల్లు రాగానే మూత తీసి తోలు తీసి పెట్టిన పక్కకొచ్చి మిర్చి జార్ తీసుకొని గల్ల గిన్నెని ధనాలు వేసి 5-6 ఎల్లిపాయలు వేసి మెత్తగా మిర్చి పట్టి 10-12 పచ్చిమిరపకాయలు వేసిన 3 పెద్ద టమాటాలు వేసిన పెద్ద 2 ఉల్లిపాయ గడ్డలు కోసేసిన అన్ని వేసి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి మళ్ళా పొయ్యి మీద గిన్నె పెట్టి 100 గ్రామ్ అంత నూనె వేసుకొని నూనె చెక్క ఎక్కంగా తయారు చేసిన మసాలా మొత్తం వేసుకొని బాగా గోలించుకోవాలి పచ్చివాసన పోయేదాకా బాగా గోలించుకున్న తర్వాత గింతంత పసుపు వేసుకోవాలి 2 చెంచాల కారం వేసుకోవాలి నోటికి సై దొరికేంత ఉప్పు వేసుకుని మొత్తం కలుపుకోవాలి మంట మాత్రం పెద్దగా పెట్టుండ్రి గిట్టనే బాగా గోలించుకునేటప్పుడు ఒక కళ్యామాకు మండేత్తన్న కళ్యామాకేసి బాగా కలుపుకున్న తర్వాత మనం పొట్టు తీసి పెట్టుకున్న బురక పిట్టలు ఆలుగడ్డలు వేసి మొత్తం కలుపుకోవాలి ఇళ్ళనే కొద్దిగా మంచినీళ్ళు వేస్తాను మంచినీళ్ళు వేసుకుని మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు వదిలేసి 10 నిమిషాల తర్వాత తీస్తే నూనె మొత్తం పైకి వచ్చింది అంటే ఇప్పుడు మొత్తం మనకు రెడీ అయింది అన్నట్టు గిన్నెనే గింతతో కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలుపుకుంటున్నా అరే జర్రసేపట్ల ఆలుగడ్డ కూర రెడీ అయ్యి ఎంత ముద్దుగుంటది రొట్టెల తిన్నా బువ్వల తిన్నా మాత్రం సూపర్ ఉంటది ఇట్లా చేసి పోరగాన్లకు పెట్టుండ్రి మస్తు ఉన్నదని చెప్తారు మరి వీడియో చూసిన వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేయాలి మరి ఉంటాను బై బై.